హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ. ఈరోజు హెల్తీగా టేస్టీగా కమ్మగా ఉండే క్యారెట్ హల్వా, దీన్ని గాజర్ హల్వా అని కూడా చెప్పవచ్చు. ఈ హల్వాని రూమ్ టెంపరేచర్లో 6 days అలాగే రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే ఒక 10 days వరకు స్టోర్ చేయవచ్చు. ఇంకా లేట్ చేయకుండా కమ్మగా ఉండే క్యారెట్ హల్వా రెసిపీని చూసేద్దాం. దానికోసం ఫ్రెష్గా జ్యూసీగా టెండర్గా ఉన్న క్యారెట్లని 1/2 kilo తీసుకొని వాష్ చేసుకొని పైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి అంతా రిమూవ్ చేసుకొని అన్ని క్యారెట్లను ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ యూస్ చేసి దీన్ని మనము గ్రేట్ చేసుకుందాము. ఈ విధంగా అన్ని క్యారెట్లను తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. తరువాత అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకొని ఫ్లేమ్ మీద పెట్టేసి అందులో ఒక 1/2 liter దాకా పాలను యాడ్ చేసుకుందాము. ఈ పాలు ఒక పొంగు రాగానే ఫ్లేమ్ అనేది లో చేసుకొని ఈ పాలు అన్ని సగం క్వాంటిటీకి రెడ్యూస్ అయ్యేంత వరకు దీన్ని మనము లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకుందాము. చూడండి, బాయిల్ చేస్తూ ఉంటే పైన మనకు మీగడ ఏ విధంగా తేలుతా ఉందో ఈ విధంగా మనకు పాలు అన్ని సగం వరకు తగ్గిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ లో 2 tablespoons దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత తురుముకున్న క్యారెట్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కంటిన్యూగా కలుపుకుంటూ పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే ఇవి చాలా తొందరగా మాడి అడుగు కూడా అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకొని ఇది పచ్చి వాసన పోయి కాస్త దగ్గర పడ్డాక ఇందులో 1 cup దాకా బెల్లాన్ని యాడ్ చేసుకొని కంటిన్యూగా తిప్పుతూ ఉంటే బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం కాస్త నీళ్లను రిలీజ్ చేస్తుంది. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది తగ్గి కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో మనము ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పాలను ఇందులో యాడ్ చేసుకుందాము. దాదాపు ఇందులో నేను 1/2 liter దాకా బాగా మరిగించిన పాలను యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఈ క్యారెట్ బెల్లం రసాన్ని పాలన్నీ పీల్చుకొని మంచిగా ఉడికిపోయి తింటుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనకు ఈ పాల కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కగా అయ్యి ఈ కన్సిస్టెన్సీకి వస్తే మనకు సరిపోతుంది. ఈ స్టేజ్లోనే ఇందులో దంచుకున్న యాలకుల పొడిని యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇది కాస్త చల్లారిన తర్వాత కాస్త చిక్కపడుతుంది. అందుకే ఈ స్టేజ్లోనే ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1.5 teaspoon దాకా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి కరిగి వేడి అయిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు, గసగసాలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని మనము హల్వాలో యాడ్ చేసుకొని కలుపుకుందాము. అంతే, చాలా ఈజీగా హెల్తీగా మనకు క్యారెట్ హల్వా అనేది రెడీ. దీన్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా కానీ చల్లారాక కానీ తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇదే ప్రాసెస్తో బీట్రూట్ హల్వాని కూడా ట్రై చేయవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వెంటనే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే ఈ రెసిపీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతు సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.